హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఏప్రిల్ 22వ తారీఖున ఇండియాలోని కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి ఇండియా ఎప్పుడెప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్పి భారతీయులందరూ కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు కదా. ఆ ఎదురు చూపులు ఫలించాయి. ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ మిలిటరీ, ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మీద రివెంజ్ తీర్చుకుంది. పాకిస్తాన్లోని 9 మేజర్ ఉగ్రవాద స్థావరాల మీద 24 మిసైల్స్తో మూకుమ్మడిగా దాడి చేసింది. అది కూడా ఎంత స్ట్రాటజికల్గా దాడి చేశారు తెలుసా. మొత్తం ప్రపంచం మొత్తాన్ని కూడా డైవర్ట్ చేశారు. ఏమని? ఇండియాలో మాక్ డ్రిల్స్ అవుతున్నాయి. ఇండియాలో ఒక 300 లొకేషన్స్ని చూస్ చేసుకున్నారు. సో ఒకవేళ ఎప్పుడైనా సరే ఇండియన్ గవర్నమెంట్ కనుక పాకిస్తాన్ మీద అటాక్ చేసినట్టయితే, పాకిస్తాన్ తిరిగి ఒకవేళ మళ్ళీ అటాకులు మొదలుపెట్టి యుద్ధం కనుక మొదలైనట్టయితే ఇండియాలో ఈ ప్లేసెస్లో ప్రాబ్లం ఉండే అవకాశం ఉందని చెప్పి కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని చెప్పి కొన్ని రిస్కీ ఏరియాలు అయితే చూస్ చేసుకొని ఆయా ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ చేస్తారు. ఆయా ప్రాంతాల్లో కరెంట్ ఉండదు. ఇలాగ రకరకాల పాయింట్లు అయితే చెప్పి ప్రపంచం మొత్తాన్ని కూడా డైవర్ట్ చేసి రాత్రికి రాత్రి 1:30 టైంలో వెళ్ళి దాడి చేస్తారు. అసలు నిజంగా అసలు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా ఈ న్యూస్ వింటూ ఉంటే. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది తెలుసా. ఒక అంచనా ప్రకారం మినిమం 70 మంది ఉగ్రవాదులు చనిపోయారు. మ్యాక్సిమం 120 మంది ఉగ్రవాదులు చనిపోయారు. యాక్చువల్గా ఈ బహవాల్పూర్ ప్రాంతం ఏదైతే ఉందో అదే మెయిన్ జోన్. యాక్చువల్గా ఆ ఒక్క మెయిన్ జోన్లోనే అరౌండ్ 80 మంది చనిపోయారని చెప్తున్నారు. బట్ ఎగ్జాక్ట్ నెంబర్ మనకైతే ఐడియా లేదు. పాకిస్తాన్ కూడా చెప్పదు కదా. మరి వాళ్ళకి ఎంతో కావాల్సిన ఆప్తమిత్రులు పాకిస్తాన్కి ఈ ఉగ్రవాదులు అనేటోళ్ళు. సో మరి వాళ్ళ బంధువులు, వాళ్ళ ఆప్తమిత్రులు చాలా మంది చచ్చిపోయారు కదా. సో ఎంతమంది చచ్చిపోయారంటే చెప్పుకుంటే బాగోదని చెప్పరు నాకు తెలిసి. అండ్ మన వాళ్ళు 9 లొకేషన్స్లో దాడి చేస్తే వాళ్ళు 5 లొకేషన్స్లోనే అని చెప్పి ఏదో కొంచెం కవరప్ అయితే చేసుకుంటున్నారు. పాకిస్తాన్ మినిస్టర్, అదే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఇదే విషయాన్ని షేర్ చేశారు. 5 లొకేషన్స్లోనే దాడి జరిగిందని చెప్పి. బట్ మన వాళ్ళు చాలా క్లియర్గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. 9 లొకేషన్స్లో దాడి జరిగింది. ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ఆపరేషన్ అయితే చేపట్టారు. ఎందుకంటే మగవాళ్ళందరినీ కూడా చంపేసి ఆడవాళ్ళ సింధూరాన్ని తీసేశారు కదా. సో అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఇచ్చిన పేరు ఇది. అది డైరెక్ట్గా అనౌన్స్మెంట్ కూడా చేయబడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నేమ్ సజెస్ట్ చేశారు ఈ ఆపరేషన్కి. సో ఆపరేషన్ సింధూర్ని అయితే రాత్రికి రాత్రి ఇండియన్ ఆర్మీ అయితే చేపట్టింది. అండ్ అది చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా ఫినిష్ అయింది. సో ఒకసారి ఈ ఆపరేషన్ ఎలా చేశారు ఏంటి అనేది మాట్లాడుకుందాం. దీని గురించి యాక్చువల్గా కొంత బ్రీఫింగ్ ఇచ్చారు. అది కూడా లేడీ ఆఫీసర్స్ ఇచ్చారు. వాళ్ళ పేర్లు వచ్చి కొలనల్ సోఫియా ఖురేషి అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. వీళ్ళిద్దరూ వచ్చి మనకి బ్రీఫింగ్ ఇచ్చారు. సో ఉమెన్ ఆఫీసర్స్తో బ్రీఫింగ్ ఇప్పించడం వెనక కూడా ఇండియన్ గవర్నమెంట్ తాలూకు ఆలోచన విధానం అర్థమవుతోంది. అండ్ రైట్ టు డిఫెన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో అది చేశారు. సో అందుకని ఇండియన్ గవర్నమెంట్ కూడా పర్టికులర్గా మిలిటరీ యాక్షన్ ఏమీ చేయలేదు. అంటే మిలిటరీ మీద దాడి చేసి అగ్రెసివ్గా మిలిటరీ మీదకి వెళ్ళిపోయి అలాగేం చేయలేదు. జస్ట్ ఉగ్రవాదం గురించి మాత్రమే కన్సిడర్ చేసింది. దాన్నే పాయింట్అవుట్ చేసింది. ఎప్పటి నుంచో ఈ స్థావరాల మీద వీళ్ళకి నిఘా ఉంది. ఆ స్థావరాల్లో ఎవరెవరు ఉన్నారు ఏంటనేది తెలుసు. అది శాటిలైట్ ద్వారా తెలుసు, గ్రౌండ్ లెవెల్ కమ్యూనికేషన్ ద్వారా తెలుసు, అండ్ హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ ద్వారా తెలుసు. ప్రతి దాని ద్వారా తెలుసుకొని ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇండియా ఫస్ట్ అటాక్ చేయకూడదు. ఎందుకంటే ఇండియా అనేది ఒక రైజింగ్ సూపర్ పవర్. సో అలాంటి ఒక సూపర్ పవర్ డైరెక్ట్గా వెళ్ళి ఊరికే ఒక కంట్రీ మీద మీ దగ్గర ఇక్కడ ఉగ్రవాదులు ఉన్నారు మాకు తెలిసింది అందుకే బాంబులు వేస్తున్నాం అంటే అవ్వదు. ఆ ప్లేస్లో ఇప్పుడు బిన్ లాడెన్ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అది వేరు. మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్, సో అది అమెరికా వెళ్ళి బిన్ లాడెన్ని చంపేసింది కదా. సో అలా చేయొచ్చు ఇప్పుడు అలాంటి ఒక పెద్ద పెద్ద వాళ్ళు కనుక ఉన్నట్టయితే. బట్ ఈ ఉగ్రవాదులు ఏంటంటే ఈ లష్కరే తోయిబా, జైషీ మహమ్మద్ వీళ్ళ పెద్ద పెద్ద తలకాయలు ఉంటాయి యాక్చువల్గా. బట్ వాళ్ళెవరు ఇక్కడ ఉంటారో ఎక్కడ ఉంటారో మనకు ప్రస్తుతానికి తెలియదు. తెలిస్తే మేబీ ఇండియన్ గవర్నమెంట్ తెలుస్తుంది, మనకైతే తెలియదు. సో వాళ్ళు ట్రైనింగ్లు ఇచ్చే బేస్ క్యాంపులు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ ఉంటాయి ఈ ప్రాంతాల్లో. సో వాటి గురించి తెలుస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేయకూడదు. ఎందుకంటే ఇండియాకు ఉన్న రెప్యుటేషన్ దెబ్బతింటుంది డైరెక్ట్గా అటాక్ చేసినట్టయితే. ఇప్పుడు ఏంటంటే ఇండియా అటాక్ చేసినా కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇండియాకే సపోర్ట్ ఉంటారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చేశారు కదా, అందుకే వాళ్ళు కౌంటర్ ఇచ్చారు, సో మేము ఇండియాకే సపోర్ట్ చేస్తామంటారు మిగతా దేశాలు కూడా వచ్చి. సో అందుకనే పాకిస్తాన్ కొంచెం సైలెంట్ చేసే సిచ్యువేషన్లోనే కరెక్ట్ టైంలో అటాక్ అయితే ఇచ్చింది. సో అదైతే మాత్రం గ్రేట్ అని చెప్పొచ్చు.
అండ్ మొత్తం చాలా వరకు టెర్రర్ గ్రూప్స్ అయితే నాశనం చేశారు. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే బేసిక్‌గా ఇండియన్ ఎక్స్ ఆర్మీ చీఫ్ ఒక ట్వీట్ చేశారు. మనోజ్ నరవానే అని చెప్పి. అభి పిక్చర్ బాకీ హై అని పెట్టారు. సో ఇంకేదో జరగబోతుంది అనిపిస్తోంది నాకైతే. సో ఏదో ఇక్కడితో ఆగిపోవట్లేదు. ఇది చాలా పీక్ లెవెల్‌లోనే ఎళ్తది. అండ్ బేసిక్‌గా ఈ ఉగ్రవాద క్యాంపులనేవి ఏదో ఒక్క చోటే కాదు కదా! పాకిస్తాన్‌లో చాలా చోట్లుంటాయి. సో వాటన్నిటిని కూడా నాకు తెలిసి టార్గెట్ చేస్తారు, ఛేదిస్తారు. అండ్ మేబీ పీఓకేని కూడా మళ్ళీ తిరిగి భారతదేశంలో కలిపే ప్రయత్నం జరుగుతుందేమో అని కూడా అనిపిస్తోంది. సో లెట్స్ సీ, చూద్దాం. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపరేషన్ ఎలా జరిగింది ఏంటనేది చూద్దాం. సో బేసిక్‌గా ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ అర్ధరాత్రి 1:30 టైంకి ఈ ఆపరేషన్ అయితే చేపట్టింది. అరౌండ్ 20, 30 నిమిషాల్లోనే ఆపరేషన్ అంతా కూడా అయిపోయింది. అండ్ మన వాళ్ళందరూ కూడా సేఫ్‌గా తిరిగొచ్చేసారు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మనకి. అండ్ అది జరిగిపోయింది. అండ్ ఈ ఉగ్రవాది దాడికి ఈ ఉగ్రవాదులు చేసిన దాడికి మన వాళ్ళు కౌంటర్‌గా ఏదైతే మిసైల్ స్ట్రైక్ చేశారో దాంట్లో వాడిన మెయిన్ వెపన్స్ ఏంటి అంటే హ్యామర్ అండ్ స్కాల్ప్. ఈ రెండిటినే ఇండియన్ గవర్నమెంట్ ఎక్కువగా ఉపయోగించింది. ఎందుకంటే ఇవి బేసిక్‌గా మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. ఈ హ్యామర్ అనేది చాలా ప్రిసైషన్ బాంబ్. చాలా పర్ఫెక్ట్‌గా టార్గెట్‌ని అయితే స్ట్రైక్ చేస్తదన్నమాట. సో దాని రేంజ్ తక్కువే. 50-70 కిలోమీటర్స్ ఉంటది బేస్డ్ ఆన్ ద లాటిట్యూడ్. బట్ ఆ 50-70 కిలోమీటర్ రేంజ్ అయినా కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఎళ్లి పడతాయన్నమాట. సో అందుకని దాన్ని చూజ్ చేసుకోవడం జరిగింది. అలాగే స్కాల్ప్ అనేది కూడా చాలా అంటే చాలా పవర్‌ఫుల్. దీనికైతే 250 కిలోమీటర్ల రేంజ్ అయితే ఉంటుంది. సో దాన్ని చూజ్ చేసుకున్నారు. ఎందుకంటే ఆబ్వియస్‌లీ అది చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటది కాబట్టి. సో వీటన్నిటిని కూడా ఉపయోగించారు. అండ్ ఇవి 2 మాత్రమే కాకుండా ఇంకొక దాన్ని కూడా ఉపయోగించడం జరిగింది. అదేంటంటే లాయిటరింగ్ మ్యునిషన్స్. యాక్చువల్‌గా వీటిని కామికాజే డ్రోన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పేర్లు మనం ఇంతకు ముందే విన్నాం యాక్చువల్‌గా. ఈ ఇజ్రాయెల్, పాలస్తీనా ఇష్యూ, ఆ తర్వాత ఈ ఉక్రెయిన్, రష్యా ఇష్యూ వీటి టైంలో కూడా మనం ఈ కామికాజే డ్రోన్స్ కోసం విన్నాం. సో ఇవేంటంటే వీటిని సర్వైవలెన్స్ కోసం వాడొచ్చు. అండ్ తర్వాత టార్గెట్‌ని బ్లాస్ట్ చేయడానికి కూడా వాడొచ్చు. స్ట్రైక్ చేయడానికి అయితే వాడొచ్చనమాట. సో అందుకని వీటిని కూడా ఉపయోగించడం జరిగింది. ఈ స్కాల్ప్ అనేది ఏంటంటే ఒక లాంగ్ రేంజ్ ఎయిర్ లాంచర్ క్రూజ్ మిసైల్. అండ్ ఈ హ్యామర్ ఏంటంటే స్మార్ట్ బాంబ్. అండ్ ఇవేమో కామికాజే డ్రోన్. సో మొత్తం ఈ 3 రకాల వెపన్స్‌ని అయితే ఉపయోగించి ఈ అటాక్‌ని అయితే చేశారు ప్రస్తుతానికి. సో అది చాలా అంటే చాలా హ్యూజ్ అటాక్. అండ్ ఇంకొకటి ఏంటంటే బేసిక్‌గా వీళ్ళు మొత్తంగా 9 ప్రాంతాల్లో అంటే 9 ప్లేసెస్‌లో వీళ్ళు అటాక్ అయితే చేయడం జరిగింది మన వాళ్ళు. అండ్ ఈ 9 ప్లేసెస్‌లో ఒక ప్లేసు చాలా అంటే చాలా కష్టమైన ప్లేస్. అదే బహవాల్పూర్. అది 100 కిలోమీటర్ల లోపలుందది. సో పాకిస్తాన్‌లో 100 కిలోమీటర్ల లోపలికెళ్ళి ఎయిర్ స్ట్రైక్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టంతో కూడుకున్న పనది. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు కూడా అలాగా. ఇప్పుడే చేయడం. సో చాలా అంటే చాలా కఠినమైన ప్రాసెస్. అండ్ దాన్ని చాలా సింపుల్‌గా ముగించేశారని కూడా చెప్పాలి మన వాళ్ళైతే మాత్రం. సో అదైతే మాత్రం లిటరల్లీ గ్రేట్ అని చెప్పొచ్చు. సో బేసిక్‌గా జైష్ ఈ మొహమ్మద్ అండ్ ఆ తర్వాత ఈ లష్కర్ ఎ తోయిబా వీళ్ళ హైడౌట్స్, వీళ్ళ ట్రైనింగ్ ఏరియాస్, వీళ్ళ బేస్ క్యాంపులు ఇవే ఉన్నాయన్నమాట. మొత్తంగా 9 ప్రాంతాలు అటాక్ అయ్యాయి అన్నాను కదా! ఆ ఏరియాల పేర్లేంటంటే ముజఫరాబాద్, బాగ్, గుల్పూర్, బింబేరు, కోట్లీ, సైల్కోట్, చాకామురు, ముర్దికే, బహవాల్పూర్. ఈ ముర్దికే అండ్ బహవాల్పూర్ ఈ 2 కూడా చాలా మేజర్ ఏరియాస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు యాక్చువల్‌గా. అండ్ ఇంకోటేంటంటే ఇండియన్ ఆర్మీ ఎప్పుడైనా వాళ్ళ మీద అటాక్ చేయొచ్చని వాళ్ళకి ఐడియా ఉండి వాళ్ళేం చేశారు, ఈ సయాల్‌కోట్‌లో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ బహవాల్పూర్ ప్రాంతానికి తీసుకెళ్ళిపోయారు. ఎందుకు? సయల్కోట్ అనేది బేసిక్‌గా దగ్గర మనకి. కొంచెం అంటే మనం టార్గెట్ ఈజీగా సెట్ చేసుకోవచ్చు. బహవాల్పూర్ మాత్రమే చాలా దూరంగా ఉంటది. అండ్ అక్కడ ఎక్కువ మంది ఉన్నట్టయితే అంత ఇబ్బంది ఉండదు, రిస్క్ ఉండదు, సేఫ్ ఉండొచ్చు వాళ్ళైతే అక్కడ అనుకోని అక్కడికి షిఫ్ట్ కొట్టారు. బట్ మనోళ్ళేంటంటే మిసైల్స్‌ని అటు పంపించారు. సో మొత్తం అంతా అక్కడ కూడా క్లియర్ అయిపోయిందనమాట. ఆల్ ఔట్. అదైతే క్లియర్. సో అది. సో ఇండియన్ గవర్నమెంట్‌కేంటంటే మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ బానే వర్క్ చేస్తుంది. సో అదైతే క్లియర్ తెలుస్తుంది. ఇన్‌ఫాక్ట్ అజిత్ దోవల్ గారితో కూడా చాలా మీటింగ్స్ అయితే జరిగాయి. అండ్ అది జరిగిన తర్వాత ఈ అటాక్ అయితే చాలా గట్టిగా పకడ్బందీగా ప్లాన్ చేశారు. అండ్ అజిత్ దోవల్ గారికి చాలా ఇన్ఫర్మేషన్స్ తెలుస్తాయి. సో అది మనకు తెలుసు. ఆయన ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సనో. సో ఆయన త్రూనే తెలుసుకొని ఉండుంటారు నాకు తెలిసి. సో అవన్నీ ఇక్కడ కలిపి ఇంకా ఎళ్లి మొత్తం లేపారనే చెప్పొచ్చు. సో 2019 నుంచే ఆ హెడ్ క్వార్టర్స్‌ని ట్రాక్ చేస్తున్నారంట. అంటే ఈ పుల్వామా ఇన్సిడెంట్ అయింది కదా! సో ఆ తర్వాత నుంచి ట్రాక్ చేస్తున్నారు. అండ్ ఈ ఫైనల్‌గా ఇప్పుడు దానికి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ అయితే దొరికింది.
సో మొత్తం 9 ఏరియాస్ని అటాక్ చేశారు. అండ్ అరౌండ్ ఆ ఒక్క బేస్లోనే 80 మంది ఉన్నారని ఒక ఎస్టిమేషన్ వినబడుతుంది. అండ్ దాంట్లో చాలామంది చనిపోయారు. సో అందుకే నెంబర్ 70 నుంచి 120 వరకు ఉండొచ్చు అంటున్నారు. మినిమం 70, మ్యాక్సిమం 120. అండ్ ఇంకొకటి ఇప్పుడు 26 మంది చనిపోయారు. 25 మంది భారతీయులు, ఒక నేపాల్ సిటిజన్. సో 26 మంది ప్రాణాలకు గాను 26 లొకేషన్స్లో అటాకులు జరుగుతాయని కూడా వినబడుతుంది. ఎందుకంటే పిక్చర్ అవి బాకీ హై అంటున్నారు కదా. సో దాన్ని బట్టి ఈ మాట వినబడుతుంది అనమాట. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో ఏంటి సిచ్యువేషన్ అనేది. అండ్ దీనివల్ల ఇంకొక 60 మంది ఉగ్రవాదులు ఆల్రెడీ గాయపడ్డారంట. వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు ప్రస్తుతానికి. అండ్ వాళ్ళు లెగడానికి ఎంత టైం పట్టొచ్చో, ఎన్నేళ్ళు పట్టొచ్చో కూడా చెప్పలేము. బట్ ఇండియా అయితే మాత్రం చాలా క్లియర్గా కేవలం ఉగ్రవాదంతో లింక్ అయి ఉన్న వాటిని మాత్రమే అటాక్ చేయడం జరిగింది తప్ప మిలిటరీకి సంబంధించిన వాటి మీద కానీ లేదు దేని మీద కానీ అస్సలు ఏమాత్రం అటాక్ అయితే చేయలేదు. దీన్ని చాలా గట్టిగా నొక్కి నొక్కి మరీ చెప్తున్నారు. ఎందుకంటే మేము ఉగ్రవాదుల మీదే దాడి చేసాం. ఎందుకంటే ఇప్పుడు వేరే కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో. సో అలాంటివి ఇన్వాల్వ్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఇంకా ఇంకా ఏమంటారు, మనం మన సైడ్ నుంచి జస్టిఫై చేసుకోవాలి కదా ఆబ్వియస్లీ. అండ్ పాకిస్తాన్ చెప్తుంది ఏంటంటే అట్లీస్ట్ 9 మంది సివిలియన్స్ చనిపోయారు, 38 మంది ఇంజూర్ అయ్యారు, 2 మిస్ అయ్యారని చెప్తున్నారు. కొలెటరల్ డ్యామేజ్ ఇండియన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ చెబుతుంది ఏంటి అంటే మేము ఇంకా ప్రెసైజ్ టార్గెటింగ్ ద్వారా మేము ఇంకా ఈ ఏదైతే డ్యామేజ్ ఉందో దాన్ని మినిమలైజ్ చేశాము. సో ఏ బిల్డింగ్లో ఉన్నారు, ఏ బిల్డింగ్లో ట్రైనింగ్ అవుతారని ప్రతిదీ తెలుసుకొని పర్టికులర్గా ఆ బిల్డింగ్నే ఏం చేసి మేము టార్గెట్ చేసాం. సో అందువల్ల ఇంకా ఈ మాత్రం మినిమల్ డ్యామేజ్ జరిగింది, లేదంటే ఇంకా దారుణంగా జరుగును అని చెప్పి చెప్తున్నారు. ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా ఒక 3 పిల్లలు చనిపోయారని చెప్పి ఏదో విక్టిమ్ కార్డులు గట్రా ప్లే చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అది పెద్ద వర్కౌట్ కాదు. అండ్ కొన్ని ఫేక్ న్యూస్లు కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళు అదేంటంటే ఇండియన్ రాఫెల్ జెట్స్ని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కూల్చేసిందని, పేల్చేసిందని, 3 కూల్చేశారని ఏవేవో న్యూస్లు చెప్పుకుంటూ వస్తారు. అందులో ఒక్కటి కూడా వాస్తవం కాదు. అది కంప్లీట్గా ఫాల్స్. అది మన ఫైటర్ జెట్ కానీ మన పీపుల్ కానీ ఒక్కరికి కూడా ఏమీ కాలేదు. బట్ వీళ్ళు ఏం చేశారంటే ఈ పాకీలకు బేసిక్గా మిలిటరీ వాళ్ళతో డైరెక్ట్గా అటాక్ చేయడం రాదు కదా. సో అందుకని వాళ్ళు ఏం చేశారు, ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఉంటుంది యాక్చువల్గా. ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని పక్కన పెట్టేసి ఆ ప్రాంతంలో అటాకులు చేశారు. పర్టికులర్గా చెప్పాలంటే పూంచ్ రాజౌరి అండ్ మెందార్ అండ్ భీంబెర్గ్ వ్యాలీ ఈ 3 ప్రాంతాల్లో ఎల్ఓసి దగ్గర ఫైరింగ్స్ అయితే చేయడం జరిగింది. సో దానివల్ల భారతీయులు ఒక 8 మంది అయితే చనిపోయారు. అండ్ ఇంకా కొంతమంది అయితే గాయపడ్డారు. వాళ్ళని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళారు. అండ్ ఆ టైంలో ఇండియన్ ఆర్మీ కూడా అక్కడ కౌంటర్ స్ట్రైక్ అయితే ఇచ్చిందంటే రిటర్న్ కాల్పులు అయితే జరిపింది. అండ్ అలా కాల్పులు జరిపినప్పుడు వాళ్ళ సైనికులు, పాకిస్తాన్ సైనికులు 18 మంది చనిపోవడం జరిగింది. సో ఇక్కడ కూడా మనదే నెంబర్ ఎక్కువ ఉంది. బట్ భారతీయులు చనిపోవడం మనకి బాధగానే అనిపిస్తుంది కదా. సో అది బాధాకరమైన విషయమే. బట్ డెఫినెట్గా ఇండియన్ గవర్నమెంట్ అయితే మాత్రం ఆగట్లేదు, ఇండియన్ మిలిటరీ అయితే ఆగట్లేదు. అందరూ ఒకటే, తగ్గేదేలే అంటున్నారు ఈ విషయంలో మాత్రం. సో అసలు పీక్ లెవెల్ ఆఫ్ ఏమంటారు ఆ డామినేషన్ చూపిస్తున్నారు మన సైడ్ నుంచి. అదైతే మాత్రం క్లియర్. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళు ఏదో కౌంటర్ స్ట్రైక్ ఇస్తాము అండ్ మేము రెడీగా ఉన్నాం దానికని కూడా చెప్తున్నారు. పాకిస్తాన్ కౌంటర్ స్ట్రైక్ అంటే మిసైల్స్ వేస్తుంది అంటే నేను నమ్మను. పాకిస్తాన్ మ్యాక్సిమం చేసేది ఏంటి అంటే మళ్ళీ ఉగ్రవాదులు పంపిస్తుంది, ఇంకొంతమందిని పంపించి ఇంకేవో చేయిస్తుంది అంతే. అంతకుమించి ఇంకేయట్లేదు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో అది మరి సిచ్యువేషన్. సో పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళకి లాజిస్టికల్ సపోర్ట్ ఇస్తున్నట్టుగా కూడా ఇండియన్ ఇంటెలిజెన్స్ దగ్గర క్లియర్గా ఎవిడెన్స్ ఉంది. అందుకే ఇదంతా కూడా చేసింది. అండ్ ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం అండ్ మిలిటరీ మధ్య టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పోజ్ చేసి డిస్మాంటిల్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆపరేషన్ చేపట్టినట్టుగా తెలుస్తోంది. అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్గా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇప్పటి వరకు చేసిన వాటిల్లోకెల్లా మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫుట్ ప్రింట్ అండ్ ప్రెసిషన్ ఓరియంటెడ్ ఆపరేషన్ అని చెప్పి కూడా చెప్తున్నారు. సో దీంట్లో హై యాక్యురసీ స్టాండ్ ఆఫ్ వెపన్స్ ఉపయోగించారు. సో కొలాటరల్ డ్యామేజ్ కొంతవరకు తగ్గుతుందని, అయినా కూడా జరుగుతుంది. బట్ డ్యామేజ్ మరి ఇంకా దానికి మనం ఏం చేయలేము. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళు మన మీద మనం ఏమీ చేయకుండా మన మటుకు మనం ఏదో టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్తూ ప్రశాంతంగా గడుపుతూ ఉంటే మన మీద దాడి చేసి హిందువులా కాదా అని కనుక్కొని మరి చంపేసి వెళ్ళి మీ మోడీకి చెప్పు అంటే మోడీ ఊరుకుంటాడు ఏంటి? మోడీకి చెప్పారు చూడండి ఏటైందో. ఇక మోడీకి చెప్పకూడదు, చెప్తే ఇట్లా ఉంటుంది. మోడీ అది ఏమనుకుంటారో మీరు, నాకు అర్థం కావట్లేదు. మోడీ అంటే ఏదో నార్మల్ అనుకుంటున్నారేమో. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అంటే బేసిక్గా ఇప్పుడు ఒక 195 దేశాలు కదా, ఒక 190 దేశాల్లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ లీడర్, వన్ ఆఫ్ ది పవర్ఫుల్ లీడర్ అనే పేరు ఉంది. వెళ్ళి మీ మోడీకి చెప్పంట.
చెప్పారు చూడండి ఏటయిందో. ఇలాగే ఉంటది మీకు. మీకు ఇంకా ఉందరోయ్! మీకు ఇప్పటితో ఆగరు. చెక్కేస్తారు మొత్తం. కొద్ది రోజులు ఆగండి. మళ్ళీ ఇంకోటి ఉంటది. ఇంకో ట్రిప్ ఉంటది. ఇది ట్రిప్ 1 ఇది. ట్రిప్ 2 ఉంటది కొద్ది రోజుల్లో మీకు. ఉంటది. బాగా గట్టిగా ఉంటది. హ్మ్. సో, అది గైస్ మొత్తానికి వీళ్ళైతే మాత్రం చాలా అంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి, మొత్తం మనల్నందరిని ఇటు డైవర్ట్ చేసి, అటు ఆపరేషన్ చేశారు. సో, ఆ తర్వాతయితే ఈ సీజ్ ఫైర్ అది పక్కన పెట్టేసి వాళ్ళేమో దాడులైతే చేశారు. అండ్ వాళ్ళు కూడా చనిపోయారు. సో, ఇంకా టెర్రరిస్ట్‌లకి సహాయపడుతున్న దేశానికి మనం ఇచ్చే అతిపెద్ద బహుమతయితే మాత్రం ఇదే. అంతకు మించి ఇంకేట్లేదు. సో, థాట్స్ ఇట్ గైస్. ఆపరేషన్ సింధూర్ అయితే మాత్రం చాలా సక్సెస్‌ఫుల్‌గా కండక్ట్ చేయబడింది. సో, నేనైతే హ్యాపీగా ఉన్నా. బట్ వెయిటింగ్ ఇంకా ఏదో ఉంది అంటున్నారు కదా! యాక్చువల్‌గా. సో, అది ఏంటనేది ఇంకా చూడాలనమాట. ఐయామ్ వెయిటింగ్ ఫర్ దట్. అంటే అది ఏంటో అర్థం కావట్లేదు ప్రస్తుతానికి. మేబీ ఇంక పిక్చర్ అవి బాకీ హై అంటే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇది చేసింది కాబట్టి వాళ్ళు కొంచెం అలర్ట్ అవుతారు కదా! సో, ఏం చేస్తారు? అది అంటే బేసిక్‌గా వాళ్ళు ప్రస్తుతానికైతే మొత్తం ఎయిర్‌పోర్ట్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. అండ్ తర్వాత స్కూల్‌లకి వాటన్నిటికి సెలవులు ఇచ్చేసారు. మొత్తం అన్ని ఆపరేషన్స్ ఆపేశారు. ఫైనాన్షియల్ ఆపరేషన్స్ అయితే మాత్రం. అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఎయిర్ స్ట్రైక్ అయితే చేసింది. మేబీ వాటర్ స్ట్రైక్ కూడా ఏదో చేస్తదేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో, లాహోర్ పోర్ట్ ఒకటుంది. దాని మీద 2, 3 బాంబులు లగాదేంగే. చూడాలి మరి అది చేస్తారేమో మరి. ఏమంటే నాకు అనిపిస్తుంది. ఐయామ్ నాట్ ష్యూర్ ఎగ్జాక్ట్‌లీ. లేదంటే పీఓకే మీద టార్గెట్ చేస్తారా? లేదంటే ఏంటనేది తెలియట్లేదు గానీ ఎగ్జాక్ట్‌గా. ప్రస్తుతానికైతే మాత్రం యాస్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఏదో చాలా హై లెవెల్ మిలిటరీ యాక్షన్ ఏదో జరగబోతుంది. ప్రస్తుతానికి కేవలం ఉగ్రవాదం మీద మాత్రమే కాన్సంట్రేట్ చేశారు. బట్ మిగతా వాటి మీద చేస్తారో లేదో ఇక ఫర్దర్‌గా చూడాల్సి ఉంటది. ఎందుకంటే ఇండియా ఈస్ ఇన్ ఎ బెటర్ పొజిషన్ దాన్ పాకిస్తాన్ కదా! సో, అందుకని మనం కొంచెం రెస్పాన్సిబుల్‌గా కొంచెం మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేసి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటది. అదే చేశారు. ఇంకా ముందుకి కూడా అలాగే ఎళ్తారనుకుంటున్నాను నేను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఈ రెస్పాన్స్ పట్ల మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి కింద కామెంట్ సెక్షన్‌లో. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.